పర్సెంటేజ్ విధానం అంటే అందరికి ఎట్లుంటదంటే ఫస్ట్ స్టార్టింగ్ మూవీస్ ఎలా ఉండేదంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తే ఎగ్జిబిటర్ అంటే థియేటర్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్కి అమౌంట్ ఇచ్చేవాడు, డిస్ట్రిబ్యూటర్ మా ప్రొడ్యూసర్లకు ఇచ్చేవారు. ఇట్లా 3 అంచెల సిస్టమ్ ఉండేది ఎక్కడైనా అన్ని మొత్తం రాష్ట్రంలో. అది తెలుగు కానీ హిందీ కానీ తమిళ కానీ అన్ని రాష్ట్రాల్లో ఈ పద్ధతి ఉండేది. దీన్ని వీళ్ళు చీల్చేసారు, తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు చీల్చేసారు దాన్ని. ఇప్పుడు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ లేడు, ఎగ్జిబ్యూటర్ లేడు, సినిమాకి డబ్బులు ఎవరు ఇయ్యరు. గతంలో ఇచ్చేది మేము సినిమా కంప్లీట్ అయితే ఎంబడే రిలీజ్ అయిపోయేది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఇచ్చున్నారు, థియేటర్లు బుక్ చేసుకునే వాళ్ళు. ఏ ఏరియాకి ఆ ఏరియా బుక్ చేసుకుని రిలీజ్ చేసేది. అప్పుడు పర్సంటేజ్ ఎట్లా, ఇప్పుడు చిన్న సినిమా ఉందనుకోండి 60% వాళ్ళకు, 40% వీళ్ళకు. పెద్ద సినిమా ఉందనుకోండి 80%, 20%. ఇలా పర్సంటేజ్ విధానంలో ఎక్కడ దాకా వచ్చిందంటే 2001-2 వరకు వచ్చింది. ఎప్పుడు నేనైతే 90లో స్టార్ట్ అయినా, అప్పుడు అంతకంటే ముందు నుండే ఉంది. కానీ నేను స్టార్ట్ అయింది 90లో. నేనైతే దాదాపు 15-16 సినిమాలు అప్పటికే. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత టీడీపీ పాలనలో అయింది అది ప్రభుత్వం. అప్పుడు 2001 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2004లో వచ్చింది తెలుగు. ఇది మన తెలుగుదేశం 2004లో వచ్చింది. ఎన్టీ రామారావు మళ్ళా వచ్చాడు. 89లో కాంగ్రెస్ వచ్చింది. అంటే 2002లో అంటే ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఇది రిలీజ్ సిస్టమ్ స్టార్ట్ అయింది ఇక్కడ 2 రాష్ట్రాలలో. అప్పుడు స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి థియేటర్స్ అన్ని. అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు షూటింగ్ ఆపడం ఎందుకు, కావాలి వాళ్ళ ఫిలిం రిలీజ్ చేయడం ఆపుకోవాలి కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదు కాబట్టి మనం ఎందుకు రావట్లేదు అంటే ఓటీటీకి అమ్ముతున్నారు సినిమాలన్నీ, ఓటీటీలో చూస్తా ఉన్నారు జనాలు. కాబట్టి ఇప్పుడు మనం షూటింగ్స్ ఆపుదాము, ఓటీటీస్కి సినిమాలు ఇవ్వద్దు అనేది వీళ్ళ కండిషన్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా అంటే ఎక్కువ సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి మన దగ్గర. ఇప్పుడు దాదాపుగా 250-260 సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి మన రెండు తెలుగు రాష్ట్రాలలో. పెద్ద సినిమాలు ఎన్ని అయితే 40-45 సినిమాలు ఫర్ ఇయర్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. 40-40 సినిమాలు. అదే చిన్న సినిమాలు, మీడియం సినిమాలు ఒక 200-210 సినిమాలు రిలీజ్ అవుతాయి. దీనికి ఇండస్ట్రీకి ఫుడ్ పెట్టేది చిన్న సినిమా. ఈ 4-5 డబ్బులు ఇచ్చేది పెద్ద సినిమా. అది సిస్టమ్ అన్నట్టు. కాబట్టి ఈ చిన్న సినిమాతో వర్కర్స్ బతుకుతారు ఎక్కువ. ఇప్పుడు పెద్ద సినిమాకైనా అంత మంది పనిచేస్తారు, చిన్న సినిమాకైనా అంతమంది, ఒక 5-6 డిఫరెన్స్ ఉంటారు. మీకు టికెట్ ఇప్పుడు ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే థియేటర్లలో టికెట్ రేట్ తగ్గాలి ఒకటి. థియేటర్లలో తినుబండారాలు ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఒక సమోసా కొంటే 150 రూపాయలు అంటది, పాప్కార్న్ కొంటే 260 రూపాయలు, ఒక్కొక్క థియేటర్లో 360 రూపాయలు మల్టీప్లెక్స్ లలో. గతంలో బస్ స్టాండ్ లో కూడా విపరీతమైన రేట్లు ఉండేవి. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేసింది. థియేటర్లలో ఎందుకు కంట్రోల్ చేయకుండా? అదే థియేటర్లలో కంట్రోల్ చేయడం అంటే వీళ్ళు ఓనర్స్ వాళ్ళే కదా, లీజర్స్. ఇప్పుడు ఓనర్ వేరే అయినా వీళ్ళు లీజ్ తీసుకుంటున్నారు. వీళ్ళు లీజ్ తీసుకున్నప్పుడు వీళ్ళే ఓనర్ కింద లెక్క. వీళ్ళు ప్రభుత్వం దృష్టికి ఏమన్నా చాలా సార్లు అంటే ప్రభుత్వం కూడా ఎట్లుందంటే వాళ్లకు సంబంధించినంత వరకు ఎంఆర్పి రేట్లు అమ్మాలని చెప్తారు. ఇప్పుడు అది దానికి ఎంఆర్పి ఉండదు కదా. పాప్కార్న్ దానికి వీళ్ళు తయారు చేసేది దానికి ఎంఆర్పి ఉండదు కదా. ఇప్పుడు బయట తెచ్చే వస్తువులకు ఎంఆర్పి రేట్ అమ్మాలని చెప్తారు వాళ్ళు, అడ్డదారిలో వీళ్ళు. అదే ఇప్పుడు సమోసాలు వీళ్ళే చేస్తారు, దానికి ఎంఆర్పి రేట్ ఉంటుంది కదా. కాబట్టి దానికి 150 రూపాయలు, అది 15-20 రూపాయలు దొరుకుతుంది బయట. అది 15 రూపాయల వస్తువు కూడా కాదు, దానికి 360-300. మేము మన మల్టీప్లెక్స్ లో మేము తింటే మాకు 260-270 తీసుకున్నాను. అంత 15 రూపాయల కాస్ట్ ఉంటుంది అది. అలా చేస్తే ఫ్యామిలీ సినిమాలకు రావడానికి భయపడుతున్నారు. మా పిల్లలకి ఎక్కడ మేము ఏం ఇప్పియకపోతే బాధపడతారో, ఏం అడుగుతారో మేము వెళ్తే అనే ఫీల్ లో జేబులు ఖాళీ అవుతున్నాయి సినిమాకి రావడం. ఇదే మెయిన్ కారణం. టికెట్ ఒకటి, అక్కడ తిని బండాల రేట్ ఒకటి, ఈ 2 హైగా ఉన్నాయి. ప్లస్ 3వది ఇన్ని రేట్లు పెట్టి మనం బోర్డు ఎందుకు, మంచిగా ఓటీటీలో చూడొచ్చు కదా, ఈ వారం కాకపోతే వచ్చే వారం వస్తుంది అనే ఫీల్ తోటి ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.